నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని, అతి త్వరలోనే రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. నగరంలోని ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్న పద్మశాలి భవన్లో ఆ సంఘం అఫీషియల్స్, ప్రొఫెషనల్స్, యూత్ అసోసియేషన్స్ వేర్వేరుగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చానన్నారు. ప్రజల కోరిక మేరకు కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లైన్కు సంబంధించి సర్వే పనులు కూడా పూర్తయ్యాయని, అతి త్వరలోనే రైల్వే పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. కొంతమంది ఏమీ చేయకపోయినా తామే తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఒక వర్గం ఓట్ల కోసం పాకులాడితే 2014, 18, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచేవాడన్నారు. కానీ తనకు ధర్మమే ముఖ్యమని, హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతవరకైనా వెళ్తానే తప్ప ఓట్ల కోసం పాకులాడబోనని ఉద్ఘాటించారు. కాబట్టి ఆ గెలుపోవడంతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇలా ఒక పార్లమెంట్ సభ్యునిగా గుర్తించి చాలా సంతోషం. నేను కూడా మీరు సభ్యునే. వాళ్ళందరం కనీసం రాబోయే రోజులైనా కూడా మీలాంటి పెద్దలందరూ కూడా సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేయాలి, సమాజాన్ని సంఘటన చేసే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న సమస్యలు కులపరంగా కానీ ఏవో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వ్యక్తిగతంగా వ్యక్తులకు అంటగట్టే ప్రయత్నం చేయాలి. ఎన్నికలు అనేటువంటి ఒక సంఘానికి, ఒక కులానికి, ఒక వ్యక్తికో సంబంధించిన ఎన్నికలు కావు. ఈ సమాజానికి సంబంధించిన ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇలా పోయినసారి మీరు కష్టపడి ఇష్టపడి ఓటేసినట్టు నేను పోయి మోడీ గారికి ఓటేసిన, 370 ఆర్టికల్ రద్దు చేసినాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేసినాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినాం. దాంతోపాటు ఇలా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రాముడి నిర్మాణం. అంటే మీ ఓటు ఎక్కడ వృధా కాదు, మీ ఓటుకు విలువ తీసుకొస్తున్నాను. సరే ఎన్నికల ప్రచారం కాకపోవచ్చు కానీ నేను మా ఆవేదన చెప్పుకున్నాను. వాళ్ళు మీ ఓటుకు విలువ తీసుకొస్తే ఎక్కడైనా బండి సంజయ్కి ఓటు చేసామంటే శభాష రూపంగా బండి సంజయ్కి ఎందుకు ఓటు చేయడం అన్నారు. కులపరంగా ఉంచాలి, సమాజ పరంగా ఉంచాలి, దేశపరంగా కూడా మీలాంటి పెద్ద మనుషులు కూడా ఆలోచిస్తేనే సమాజంలో చైతన్యం వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు పోయినసారి కష్టపడి గెలిపించారు, ఇష్టపడి గెలిపించారు. నా స్థాయిలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన. మొన్న కూడా చెప్పిన మళ్ళీ నేను కూడా మంత్రి గారికి కలిసాను, రైల్వే మినిస్టర్. లాస్ట్ ఫైనల్ కరీంనగర్ నుంచి వరంగల్ హసన్పర్తి కొత్త రైల్వే లైన్ ఇవ్వండి, మాకు మెయిన్ ట్రైన్స్ అన్నీ అవుతాయి అంటే మొన్న శాంక్షన్ చేశారు. నిన్న కూడా సర్వే కూడా 5 డేస్లో కూడా సర్వే పూర్తిగా కంప్లీట్ చేసి కొత్త రైలు నిర్మాణం లైన్ చేపట్టే అది చాలా మంచి విషయం. కరీంనగర్ నుంచి వరంగల్ లేదు, మెయిన్ సెంటర్. గతంలో కరీంనగర్ వరంగల్ లైన్ కోసం ప్రయత్నం చేయలేదు. చాలామంది లెటర్లు చూపెడతా ఉంటారు, నేను చేస్తాను చూపెడతా ఉంటారు. ఆ రోజు మీకు నేను చేస్తుంటే నేను చేసినా లెటర్ చూపెట్టారు. మరి దీనికి లెటర్లు చూపెడతారు వాళ్ళు. కాబట్టి కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈసారి ఎంత అవకాశం ఉంటే అంత తీసుకొచ్చినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.